పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించుకోవద్దంటూ శివసేన కార్యకర్తలు ముంబైలోని బీసీసీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్తో సిరీస్ ప్లాన్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చిన శివసేన కార్యకర్తలు మ్యాచ్ను నిర్వహిస్తే దాడులకు దిగుతామంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, బీసీసీఐ కార్యాలయం ముందు శివసేన ఆందోళన వివరాలేంటి? క్రికెట్ సంబంధించినటువంటి బోర్డు ఉన్నటువంటి బీసీసీఐ ముంబైలో ఈ రోజు తన కార్యాలయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించినటువంటి చీఫ్ తో సహరాకర్ ఖాన్ వచ్చినటువంటి సందర్భంలో చర్చలు జరుపుతున్నారు. బీసీసీఐ ముందుగా పీసీబీతో చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు బీసీసీఐ కార్యాలయానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సహరియార్ ఖాన్ రావడం జరిగింది. ఈ సందర్భంలో శివసేన తీవ్రంగా పీసీబీ చేసినటువంటి కసరత్తు పైన విమర్శలు చేస్తూ ఈ రోజు శివసేన కార్యకర్తలు అందరూ కూడా బీసీసీఐ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ సిరీస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, దీనిపైన ఖచ్చితంగా క్రికెట్ దిశగా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ నిర్వహిస్తే మాత్రం దాడులకు తెగబడతామని చెప్పి కూడా శివసేన హెచ్చరిస్తూ ఈ రోజు బీసీసీఐ కార్యాలయం ఎదుట పీసీబీ చీఫ్ క్రికెట్ బోర్డుని ఈ రోజు సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. ముంబై పోలీసులు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. బీసీసీఐ కార్యాలయం అంతా కూడా చుట్టుముట్టారు. ఇటు కార్యకర్తలందరినీ, శివసేన కార్యకర్తలందరినీ కూడా కార్యాలయం చుట్టూ ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీసీఐ కార్యాలయం పరిసరాలు అంతటా కూడా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్నాయి. అయితే పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయినటువంటి సహరియార్ ఖాన్ మాత్రం బీసీసీఐతో ప్రస్తుతం కార్యాలయంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సురేష్. ऐकून घ्या, आमचा हा जो दोष आहे तो पाकिस्तान. अरे तुमच्या समोर माणसं मारली आहे, तुमची आमची माणसं मेली आहे, त्यांचं कोण केलंय? काय त्यांचं कोण केलंय? मी वाचलोय, मी विक्टिम आमचा तुमच्या पाकिस्तानच्या उपचार केला